హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోతగా ఉన్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురిస్తే ఆ తరువాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రం కురుస్తాయి. దీనికి తోడుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ రోజు రాత్రికి అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.